హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవరకొండ రెడ్డమ్మ. నేను రాజంపేట నుంచి పాదయాత్ర పోయినాను. ఇక్కడ అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, మా బాబాయ్ అదే మేము విశ్వబ్రహ్మ ఆచార్యులం. మా బంధువులందరూ, మేమంతా ఆచార్యులమే. మా బంధువులందరూ అన్ని దేవుళ్ళ మాదిరిగా వేషాలు వేసినారు. అక్కడ రథం తీసుకొని బ్రహ్మంగారి మఠానికి రాజంపేట నుంచి పాదయాత్ర. అది అయ్యప్ప స్వామి గుడి టెంపుల్ దగ్గర నుంచి మొదలు. అంతా మా బంధువులు అక్కడ మొత్తం అందరూ రకరకాలు దేవుళ్ళలాగా చేశారు. ఇది రాజంపేటలో పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి మాది బ్రహ్మంగారి గుడి ఉంది. అక్కడ ఆగి అక్కడ దేవుడికి టెంకాయలు అన్నీ కొడుతున్నారు. మా బస్ స్టాండ్లో, పాత బస్ స్టాండ్లో, అది రాజంపేటలో అందరూ చాలా బాగా దేవుడిని భక్తి శ్రద్ధలతో తీసుకొని బ్రహ్మంగారి మఠానికి వెళ్తున్నాం. ఇది రాజంపేట దాటినాక బోయినపల్లి దగ్గర అక్కడ ఎల్లమ్మ టెంపుల్ గుడి ఉంది. అక్కడ అందరం ఆగాము. అక్కడ ఆగి అక్కడి నుంచి అందరం వెళ్తున్నాము బ్రహ్మంగారి మఠానికి. ఇది బ్రహ్మంగారి గుడిలో, బ్రహ్మంగారి గుడి దర్శనానికి వెళ్ళాము అందరం ఫ్రెండ్స్. మేము మా బంధువులు అందరం కలిసి వెళ్ళాము. చూడండి ఎలా ఉండదో టెంపుల్. ఇది బ్రహ్మంగారి స్వామి, ఆయన తవ్వుకునే బావి ఇది. ఆ బావిలో నీళ్ళు చెందుతున్నారు. నేను ఒక బాటలో నీళ్ళు తెచ్చుకున్నా మా ఇంటికి, నేను ఆ స్వామి దగ్గర. అది బ్రహ్మంగారి స్వామి నివసించిన ఇల్లు అన్నమాట. అది వాళ్ళు చెప్పారు మాకు, ఆయన బ్రహ్మంగారి స్వామి అక్కడే మా ఉండింది ఇల్లు అని. ఆ ఇల్లు కొంచెం అంతా పాతబడిపోయిందంట. ఇప్పటికే అక్కడ అందరూ పూజలు చేస్తూ ఉంటారు ఆయనకు. ఆయన నివసించిన ఇల్లు అది. ఎలా కట్టారో చూడు అప్పుడు కాలంలో ఆయన బ్రహ్మంగారి స్వామి. చాలా బాగా అటు నుంచే బయట నుంచే నేను తీసుకున్నా. లోపలికి పోయేదానికి పోనీమని చెప్పారు వాళ్ళు మాకు, లోపలికి పోయేదానికి లేదు మని. ఆయన బ్రహ్మంగారి స్వామి రచ్చబండ అంట అది. అక్కడ ఆయన రచ్చబండ మీద కూర్చొని ఉన్నాడంట. అక్కడ అంటే రచ్చబండ మీద అక్కడ ఆ పోలేరమ్మ తల్లికి చూసి, ఇది కక్కయ్య స్వామి గుడి. ఆయన అక్కడ కక్కయ్య స్వామి గుడి, అక్కడికి కూడా వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళి అది చూసుకున్నా అక్కడ కూడా. ఇంకొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అక్కడ పోలేరమ్మ తల్లి గుడి కూడా ఉండాది, పెద్ద గుడి. ఆమెకి బాగా జాతరలు అన్నీ చేస్తారు పోలేరమ్మ తల్లికి. అక్కడికి కూడా వెళ్ళాను నేను, పోలేరమ్మ కాడికి వెళ్ళి చూస్తూ ఉన్నాము అక్కడికి. అక్కడ జాతరలు బాగా గుడి. మేము ఒకప్పట్లో పోయినప్పుడు కొంచెం ఉండింది, ఇప్పుడు బాగా ఫేమస్ అయింది గుడి. బాగా కట్టారు పోలేరమ్మ టెంపుల్, చాలా బాగుండాది గుడి. అక్కడ పొటేళ్ళు అన్నీ నరుకుతారంట ఆయనకి, పోలేరమ్మ తల్లికి. ఇంకా అది అమ్మ రథం. బాయ్ ఫ్రెండ్స్.